చెప్పు జ్యోతి. ఈరోజు ఉదయం స్నానం చేసి గుళ్ళో పూజ చేసేదాకా బ్రహ్మముడి విప్పకూడదని, గుడి దాటకూడదని పంతులు గారు చెప్పారు కదా. మరి నువ్వు నన్నెలా తీసుకొచ్చావు? ఎవరి కోసమో ఇంటికి మనకి అనర్థాలు తీసుకురాలేవు. రాజీవ్, నువ్వొక్కడుగు ముందుకు వేసినా ఇదే గుళ్ళో తల కొట్టుకొని చస్తాను. అంత జరిగిందా? నువ్వు ఆ బ్రహ్మముడి విప్పేసి రావడం వల్ల రాజీవ్ ఏమనుకున్నాడో ఏమో. దొరబాబు అర్థం చేసుకునే మనిషే తప్ప అపార్థం చేసుకునేవాడు కాదు శారదమ్మ. అది నిజమే జ్యోతి. కానీ మీ అత్తగారికి నా వల్ల కోపం వచ్చిందేమో. ఏం కాదులే శారదమ్మ, దొరబాబు ఏదో రకంగా సర్ది చెప్తాడులే. సర్ది చెప్తే సర్దుకుని పోయే రకం కాదు మీ అత్తగారు. ఆ అహంతో నీ మీద ఇంకా కోపం పెరుగుతుందే తప్ప తగ్గదు జ్యోతి. ఆవిడకి కోపం వస్తుందనో, నన్ను తిడుతుందనో, నిన్ను అలాంటి పరిస్థితుల్లో నేను వదిలేలేను కదా శారదమ్మ. మీ అత్తగారి విషయం పక్కన పెట్టు జ్యోతి. బ్రహ్మముడి విప్పడం, గుడి దాటడం అపచారం అని పంతులు గారు చెప్పారు కదా. నువ్వేమో నా కోసం అలా వచ్చేసావు. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. శారదమ్మ, ఏం కాదు. అనవసరంగా నువ్వు భయాలేం పెట్టుకోకు. మంచి చేస్తే తిరిగి మంచి ఇస్తాడు దేవుడు. చెడు తలపెట్టడు. మొత్తానికి నీలాంబరి మేడం అనుకున్నది చేసింది. ఇది ఎటు దారి తీస్తుందో, ఎవరికి ఏ కష్టం తెచ్చిపెడుతుందో. ఏం ఆలోచిస్తున్నావు శారదమ్మా? ఏం లేదమ్మా. నీది నాది ఏనాటి బంధమో దేవుడు మనిద్దరినీ తల్లి కూతుళ్ళలాంటి బంధంతో కలిపాడు. నేనెవరో నీకు తెలీదు. అయినా నాకోసం బ్రహ్మముడి తీసి మరీ నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చావు. కన్న కూతుళ్ళు కూడా కన్న తల్లి కోసం ఇంత త్యాగం చెయ్యలేరేమోనమ్మా. కానీ నువ్వు చేశావు. నా ప్రాణమే కాదు జ్యోతి, నా బిడ్డ ప్రాణాన్ని కాపాడిన మహాదేవతవమ్మా నువ్వు. శారదమ్మా, నువ్వింకేం ఆలోచించకుండా కొంచెంసేపు రెస్ట్ తీసుకో. నిజంగానే మా అత్తగారు నన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వదా? లేదులే, అలాంటి పరిస్థితి రాదు. అందుకు దొరబాబు ఒప్పుకోరు. తనకి నేనంటే చెప్పలేనంత ప్రేమ. ఆ ప్రేమే నన్ను ఇంట్లోకి తీసుకెళ్తుంది. నమస్తే మేడం. తీసుకో. థ్యాంక్స్ మేడం. కాకపోతే నాదొక చిన్న అనుమానం, అడగొచ్చా మేడం? మీకు కావాల్సింది ఆ జంటకొండ బ్రహ్మముడి విప్పడం. అలాంటిది శారదను ఎందుకు తొయ్యమన్నారు? కొన్ని పనులు డైరెక్ట్గా చేయడం కుదరినప్పుడు ఇంకో మార్గం ఆలోచించాలి. శారద కింద పడితే తలకి దెబ్బ తగిలి స్పృహపోతుంది. అప్పుడు జ్యోతి చచ్చినట్టు శారదని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అలా తీసుకువెళ్ళాలి అంటే బ్రహ్మముడి విప్పాలి, గుడి దాటాలి. నేననుకున్నట్టే జరిగింది.
అందుకే శారదని గట్టిగా తొయ్యమన్నాను. సూపర్ మేడం, నేను వస్తాను మేడం. ఉమ్. రమణి, రెడీ అయ్యావా? అవతల గుళ్ళో పూజ అయిపోతుంది, మనం ఇలా లేట్ చేస్తూ కూర్చుంటే. నేను రెడీనే అయ్యా, 5 నిమిషాల్లో బయలుదేరిపోదాం. సరే సరే కానీ ఆ, ఏమయ్యా, స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా, జ్యోతమ్మ సంతోషంగానే ఉందా? లేదా పైకి నవ్వుతూ లోపల బాధపడుతూ ఉందా? నువ్వేమైనా గమనించావా? రాజీవ్ బాబు అయితే మన అమ్మాయి మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నాడు రమణి. కానీ ఆ మాధవమ్మే చాలా చిన్న చూపు చూస్తుంది. ఆవిడ గురించి మనకు తెలిసిందే కదయ్యా. ఆ, మన ఇంటికొచ్చి జ్యోతమ్మని కాపురానికి రమ్మని అడిగినప్పుడు స్థాయి దిగి కోపం మర్చిపోయి వచ్చిందని సంబరపడ్డాం కానీ రాజీవ్ బాబు బాధపడలేక వచ్చిందని ఇప్పుడు అర్థమవుతుంది. అది నిజమే. నాకు ఆవిడ పద్ధతి చూశాక ఇంకోటి కూడా అనిపించింది. ఏదో తప్పక మన అమ్మాయిని కోడలుగా ఉండనిస్తుందే కానీ ఇప్పటికీ ఆ శ్రావ్యనే తన కోడలుగా చేసుకోవాలని ఆవిడ మనసులో గట్టిగా అనుకుంటుంది. అదే అయిండొచ్చయ్యా. ఎంతైనా డబ్బున్నోళ్ళకి మనసుతో పని ఉంది, స్థాయిని మాత్రమే చూస్తారు. సర్లే, జ్యోతమ్మకు ఫోన్ చేసి బయలుదేరుతున్నావని చెప్పు. ఆ రమణి, ఫోన్ కలవట్లేదే. రాత్రంతా గుళ్ళో ఉన్నారు కదయ్యా, ఛార్జింగ్ అయిపోయిందేమో. ఓ సరే, మనం వెళ్దాం పద. పద. అత్తయ్య, ఆగో, ఎందుకొచ్చావు? అదేం ప్రశ్న అత్తయ్య గారు? ఇది నా అత్తగారిల్లు, అందుకే వచ్చాను. రాత్రితో నీకు ఈ ఇంటికి సంబంధం తెగిపోయింది. మర్యాదగా బయటికి నడు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే అమ్మా. నేను కూడా అదే చెప్తున్నాన్రా, నువ్వు జ్యోతిని వదిలే. జ్యోతి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. తనని లోపలికి రానివ్వండి. క్షమాపణ చెప్పినా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా రాత్రి నా మాట కాదని గుళ్ళోంచి ఎప్పుడైతే అడుగు బయట పెట్టిందో ఆ క్షణం నుంచే నా ఇంట్లో అడుగు పెట్టే అర్హతని కోల్పోయింది.